సించావో అంటే హాయ్ అంట, కామోన్ అంటే థ్యాంక్స్ అంట. నేనైతే 30 రోజులకి కానీ సిమ్ కొనుక్కున్నా. నా ఇమిగ్రేషన్ ఎంత ఈజీ అని చెప్పి నా కళలో కూడా అనుకోలేదు. ఏం అడగలేదు ఎవ్వ. మనోళ్ళకి తెలిసిందంతే ఏంది బ్యాంకాక్, పటాయా, ఇవే మనోళ్ళకి తెలిసింది. మనోళ్ళకి తెలియని కొత్త ప్రపంచాన్ని చూపించిందని చెప్పి అనుకుంటున్నాను. మనం ఏం షాపింగ్ చేసినా బ్యాంకాక్లో మనకి డబ్బులు అనేది ఫ్రీగా ఇస్తారు. ఒక మనిషికి అప్ టు 20,000 బాతుల వరకు మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా వీసా ప్రాసెస్ చెప్పేసిన, సిమ్ కార్డు చెప్పేసిన, ఎక్కడ స్టే చేయాలో చెప్పేసిన, ప్రైజెస్ చెప్పేసిన. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణిక్. సో ప్రజెంట్ నేనైతే బ్యాంకాక్ వదిలి వెళ్ళిపోతున్నా, అంటే కంప్లీట్ థాయిలాండ్ అయితే వదిలి వెళ్ళిపోతున్నా. మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయింది. ప్రజెంట్ నేనైతే ఇక్కడ నుంచి వదిలేసి వేరే దేశానికి వెళ్తాను. ఇక్కడ మీరు థాయిలాండ్ ఆల్రెడీ చూశాను కదా, నేను డ్రోన్ పర్చేస్ చేస్తానని చెప్పిన కదా, ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ఈ డ్రోన్ని ఎలా తీసుకెళ్ళాలా ఎయిర్పోర్ట్ నుంచి అని చెప్పేసి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను, వినండి. డ్రోన్ని మీరు ఎవరన్నా డ్రోన్ క్యారీ చేస్తున్నారంటే ఫస్ట్ దాని బ్యాటరీస్ సపరేట్గా తీసేవాళ్ళ, అందులో యాడ్ చేయకూడదు. బ్యాటరీ సపరేట్గా తీసేవాళ్ళ డ్రోను, మళ్ళీ ఇంకా మౌస్ ఉంటుంది కదా, కీబోర్డ్ హ్యాండిల్ చేసేది, ఆ హ్యాండిలరు డ్రోను మాత్రం మన సపరేట్గా చెక్ ఇన్ బ్యాగ్ అయితే తీసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకొని మీరు డ్రోన్ తీసుకెళ్తా అంటే సపరేట్ చెక్ ఇన్ బ్యాగ్లో తీసుకునేసి ఆ బ్యాటరీ లేని డ్రోను, ఆ హ్యాండిలరు రెండు తీసి అందులో పెట్టేసి బ్యాటరీస్ మాత్రం మన హ్యాండ్ బ్యాగేజ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగేజ్లో తీసుకెళ్ళాల. ఇది ప్రాసెస్. మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. సింపుల్. బ్యాటరీని హ్యాండ్లర్ని ఒక చోట పెట్టే వల్ల, డ్రోన్ని హ్యాండ్లర్ని ఒక చోట పెట్టే వల్ల, బ్యాటరీస్ మాత్రం మన హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకోవాలి. వాళ్ళకి చెక్ ఇన్ చేసేప్పుడు ఒకసారి చెప్పండి ఇందులో డ్రోన్ ఉందని చెప్పేసి, వాళ్ళు సేఫ్గా తీసుకెళ్తారు. ఇది నెక్స్ట్. ఆల్మోస్ట్ నా 100 రోజుల కన్నా ఇంకా ఎక్కువ ఈ మొత్తం థాయిలాండ్ అయితే చూసిన నేను. మీరు మొత్తం థాయిలాండ్ సిరీస్ మొత్తం చూసినారనుకుంటా, అందరికి నచ్చిందని చెప్పుకుంటా. చాలా మీకు ఎవ్వరికి తెలియని కొత్త థాయిలాండ్ అయితే చూపించాను కదా. అట్లా సైడ్ మీరు చంగ్రైపై ఇటు సైడ్ అంతా మీరు ఎవ్వరు చూసుండ్రు, చాలా వరకు చూసుండ్రు. మనోళ్ళకి తెలిసిందంతే ఏంది బ్యాంకాక్, పటాయా, ఇవే మనోళ్ళకి తెలిసింది. మనోళ్ళకి తెలియని కొత్త ప్రపంచాన్ని చూపించిందని చెప్పి అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ థాయిలాండ్ సిరీస్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ నా న్యూ ఇయర్ ఇక్కడ పటాయాలోనే స్టార్ట్ అయింది. మీకు పటాయా చూపించినాను. తర్వాత ఇక్కడి నుంచి నేను వియత్నాం అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి హోచిమిన్ సిటీకి వెళ్తున్నాను. అండ్ నాకు ఇంక్లూడింగ్ బ్యాగేజ్తో కలిపి ఫ్లైట్ టికెట్లు అయితే 5,000 చిల్లర పడింది. మన ఇండియన్ కరెన్సీలో 5,000 అయితే పడింది. నెక్స్ట్ అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్తున్నా. అది మళ్ళీ మీరు ఆ దేశం వదిలి వెళ్ళిపోయేటప్పుడు చెప్తాను అట్ల నుంచి ఏ దేశానికి వెళ్తున్నా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు వియత్నాం వెళ్తున్నా కదా, వియత్నాంలో ల్యాండ్ అయిన తర్వాత వియత్నాం ప్రాసెస్ అయింది, ఇమిగ్రేషన్ ఏంటి, ఏ సిమ్ కొనాలా, వీటన్నిటిని చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో మీకు చాలా డబ్బులు సేవ్ చేసే ట్రిక్ కూడా చెప్తాను. ఓకేనా? వియత్నాంలో దిగిన తర్వాత వియత్నాం గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి థాయిలాండ్లో నా 100 రోజుల పైన పర్యటన చేసినా కదా థాయిలాండ్లో. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. చాలా అసలు ప్యారడైజ్ అనుకోండి. మగవాళ్ళకి ప్యారడైజ్, అమ్మాయిలకి రీసెంట్గా ఇప్పుడు అమ్మాయిలకి కూడా ప్యారడైజ్ అయిపోతుంది థాయిలాండ్ అయితే. చాలా అంటే చాలా బాగుంది థాయిలాండ్. మళ్ళీ హోప్ ఇంకెప్పుడు వస్తానో నాకు తెలీదు, మోస్ట్లీ రాకపోవచ్చు నేను థాయిలాండ్కి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంక ఒక దేశంలో ఉండడం కుదరదు కదా. నెక్స్ట్ యాజ్ ఏ ట్రావెలర్గా నేను వేరే దేశాలు వెళ్తూ ఉండాలి. అప్పుడే మీకు కొత్తగా చూపించగలుగుతాను. ఇప్పుడు మన దగ్గర డ్రోన్ ఉంది, ఇంకా మంచి వీడియోలు వస్తాయి డ్రోన్ ఉండడం వల్ల. మంచి కొత్త యాంగిల్స్లో మీకు చూపించగలుగుతాను. మీ అందరికీ కొత్త స్టైల్స్ చూపించాలని చెప్పేసి, మన ఇంటర్నేషనల్ రేంజ్ లెవెల్ అయితే మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా చూపించాలని చెప్పేసి, మన కొత్త స్టైల్స్ మన తెలుగు వాళ్ళకి చూపించాలని చెప్పేసి చాలా అయితే ట్రై చేస్తాను. నా లగేజ్ ఆల్మోస్ట్ 30 కేజీలు పడింది. 30 కేజీలు లగేజ్. నెక్స్ట్ బ్యాగు చూడండి, ఛార్జింగ్ అవి పెట్టినాను. అందులో 30 కేజీలు ఎక్స్ట్రా అయిపోయింది. మళ్ళీ అది కాకుండా అది ఎక్స్ట్రా అయితే తీసేసి ఛార్జింగ్ అయితే పెట్టుకొని ఉన్నాను. నా ఫ్లైట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా 7:30కి ఉంది నైట్. 7:30 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 1 to 1.5 అవరే, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. 1 to 1.5 అవర్లో నేనైతే వియత్నాం హోచిమిన్ సిటీ రీచ్ అయిపోతాను. డ్రోన్ పర్చేస్ చేసిన కదా, డ్రోను, గింబాళ్ళు, ఇంకా కొన్ని చిన్న షాపింగ్ ఉంటాయి కొన్నాను. అన్నిటికీ కొంటే మనం ఏం షాపింగ్ చేసినా బ్యాంకాక్లో మనకి డబ్బులు అనేది ఫ్రీగా ఇస్తారు.
ఒక మనిషికి అప్ టు 20,000 బాతుల వరకు మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. వాటర్ రిఫండ్ వీడియోలు మేము ఆల్రెడీ చూసుంటారు, చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తాను అయినండి. వాటర్ రిఫండ్ ఫస్ట్లో మీరు బ్యాగేజ్ అంతా తీసుకొని లోపంగా రాగానే వాటర్ రిఫండ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోండి, చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళకండి. స్టార్టింగ్ వాటర్ రిఫండ్ మళ్ళీ మీరు ఏం పర్చేస్ చేసినారు, హై వాల్యూస్ పర్చేస్ చేసింటే చూపించమంటారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎల్లో కలర్లో మీరు రిఫండ్ తీసుకుంటారు కదా, ఆ పేపర్లు అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేయండి. ఒకేసారి ఇచ్చిన అనుకోండి, వాళ్ళు చూసి మిమ్మల్ని చూపించమంటారు. చూసిన తర్వాత వాళ్ళు దాని మీద స్టాంప్ వేస్తారు. దాని తర్వాత మళ్ళీ మీరు బోర్డింగ్ పాస్ దగ్గరకు వచ్చి బోర్డింగ్ తీసుకొనేసి మళ్ళీ చెక్ ఇన్ అన్నీ క్లియర్ చేసుకునేసి ఎగ్జిట్ స్టాంప్ వేసుకునేసి బయటకు అయితే వచ్చేయండి. లోపల ఇట్లా మీ గేట్ దగ్గరికి అయితే వచ్చేయండి. గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు మొత్తం ఈ చెక్ ఇన్ మొత్తం అయిపోతుంది కదా, ఎండింగ్ స్టెప్లో మీకు మళ్ళీ ఇంకోటి వాటర్ రిఫండ్ మీరు ఆ స్టాంప్ వేసుకున్న కాగితాలు ఉంటాయి కదా, వీటిని బోర్డింగ్ పాస్ని వీటిని తీసుకొని మళ్ళీ మీరు వాటర్ రిఫండ్ కౌంటర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చేసి అవన్నీ ఇస్తారనుకో మీకు డబ్బులు ఇస్తారు. నేను కొనుక్కున్న దానికి నాకు ఎంత వచ్చింది చూడండి, అక్షరాల 3,070 బాతులు వచ్చింది. 3,070 బాతులు అంటే ఆల్మోస్ట్ లైక్ $100, 8,000 దాకా వచ్చింది భయ నాకు. నేను ఎట్లా కొంటున్నా, నాకు 8,000 తగ్గింది కదా. చూడండి, ఒక మనిషికి అప్పుడు 20,000 బాతుల దాకా తగ్గిస్తారు. మీరు గోల్డ్ ఏం పర్చేస్ చేసుకున్నా కూడా సరే వాళ్ళకి చూపించాలి. మళ్ళీ మనం ఇవన్నీ పర్చేస్ చేసుకున్నాం మనం అని చెప్పేసి వాటర్ రిఫండ్ బిల్లులు అయితే రాసుకోండి. చాలా బాగుంది కదా. మళ్ళీ నాకు $100 వచ్చింది, మళ్ళీ ఆనందం. సో ఈ యాస్టీస్ మనం ఎప్పుడు చెప్పేదంటే ఎయిర్పోర్ట్లో అయితే ఎక్స్చేంజ్ చేసుకోకండి. మరీ దారుణం, వరస్ట్. మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, గతి లేదంటే తప్ప నుంచి ఇంక ఎయిర్పోర్ట్లో అయితే ఎక్స్చేంజ్లు చేయకండి. నేను అదే చెప్తాను. వాటర్ రిఫండ్లు తీసుకోండి, డ్యూటీ ఫ్రీలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బ్రహ్మాండంగా డ్యూటీ ఫ్రీలు కొనుక్కొని అలా వచ్చిన డబ్బులతో తీసుకెళ్ళి డ్యూటీ ఫ్రీ తీసుకెళ్ళి ఊర్లో అందరికీ పంచేయండి. సుఖంగా మన మందు బాబులు చాలా మంది ఉంటారు, అందరికి పంచేయండి హ్యాపీగా. సరేనా? ఈ వాటర్ రిఫండ్ కూడా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఈ ప్రాసెస్ ఎట్లా ఓసీలో వచ్చే డబ్బులు మన డబ్బులే, అది ఓసీ డబ్బులేం కాదు, మన డబ్బులే మళ్ళీ మనకి ఇస్తారు. 3% ట్యాక్సెస్ అనేసి ఇచ్చేస్తారు. మీరు ఏమైనా పర్చేస్ చేయండి, దాని మీద 3% అనేది మీకు వాటర్ రిఫండ్ ఇస్తారు. మలేషియాలో అన్ని దేశాలు మీకు చూపించిన కదా, మలేషియాలో మనం రిటర్న్ పే చేయాలి. కొన్ని దేశాల్లో వాళ్ళు మనకి ఇస్తారు. మన ట్యాక్సెస్ అంతా వెళ్ళిపోయేటప్పుడు ఇది ఓన్లీ టూరిస్టులకు మాత్రమే, లోకల్స్ వాళ్ళకి, థాయిలాండ్లో ఉన్న లోకల్స్కి వాళ్ళకంతా పనికి రాదు. ఓన్లీ టూరిజం మీద వస్తుంది చూసారా, వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఇది వాటర్ రిఫండ్ స్టోరీ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అందరికన్నా ముందు నేనే వచ్చిన, ఇంకా ఎవరు రాలేదు. మంది 30 అమ్మ ఎంత మళ్ళీ లాస్ట్ కేసు చూపినారు. మళ్ళీ అందరికన్నా ముందు వెళ్ళినాము, అందరికన్నా లాస్ట్ చివరిలో దిగేస్తున్నాము. లైట్ అయితే చివరికి వెళ్ళిపోతూ ఉండదు. మొత్తానికి తీర్థంలో అయితే ఇక్కడ అడుగు పెట్టేసినాం మనము. నాకు ఆ ఫ్లైట్లో వచ్చేగతికి చెవులంతా ఏదోలాగా అయిపోయింది, చెవులన్నీ పోయినాయి. పాపం గుంటలతో మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది అయితే. ఎయిర్ హోస్టెస్ మంచి ఫన్ వాళ్ళు, చాలా బాగుంది. జస్ట్ ఇక్కడి నుంచి మీరు వస్తారు కదా, బోర్డు చూసుకుంటా వెళ్ళిపోండి. అరైవల్స్కి వెళ్ళాలి మీరు. అరైవల్స్ బోర్డు చూసుకుంటా వెళ్ళిపోతే సరిగిపోతుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. బాగుంది, మరి అంత గొప్పగా పెద్దదిగా లేదు కానీ చిన్నదిగా మంచిగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. అసలు ఎంత ఈజీగా అయిందంటే అంత ఈజీగా అయింది. అసలు నా మాటల్లో కూడా చెప్పలేదు. జస్ట్ చూపించిన గుద్దిరాడు 10-20 సెకండ్స్లో అయిపోయింది తెలుసా, బ్రహ్మాండంగా అయిపోయింది. మన బ్యాగేజ్ తీసుకొని మీకు మొత్తం చెప్తాను. అసలుకి మామూలు ఎగ్జైటెడ్ కాదు నేనైతే. అవ్వ పడువా, ఇంత ఈజీనా. ఒక నిమిషం ఉండండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి మన బ్యాగ్ ఆడుంది చూసుకొని బ్యాగేజ్ అయితే తీసుకొని వచ్చేస్తా. మళ్ళీ మాడుకుందాం. లగేజ్ అయితే కరెక్ట్గా ఎక్కడుంది, మొన్న రంగానే మార్చిన బ్యాగ్ నుంచి సూట్ కేసుకి మారిన మా వాళ్ళకు ఉండదు. అసలు మీకు చెప్దామనుకున్నా కదా, తొందరగా ఇంకా తట్టుకోలేను. ఇంకైతే మీకు చెప్పేస్తా ఏం జరిగిందో పైన ఇమిగ్రేషన్లో. అయితే నా దగ్గర ఆల్రెడీ వీసా అప్లై చేసినా కదా, జస్ట్ నాకు 3 రోజుల్లో వీసా అనేది వచ్చేసింది అప్లై చేయగానే. వీళ్ళకి ఫేక్ వెబ్సైట్లో చాలా ఉంది వియత్నాంకి. అందులో చేసినారు అనుకోండి మీకు 5,000 దాకా పడుతుంది, ఆల్మోస్ట్ 5,000 పడుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, మీకు కరెక్ట్గా 2,000 రూపాయలు వీళ్ళ వీసా అనేది వచ్చేస్తుంది. $25 పే చేయాలి మనము. $25 పే చేస్తే వీళ్ళ వీసా అనేది వచ్చేస్తుంది మనకి. ఇక్కడికి వచ్చినాను జస్ట్ వీసా చూపించిన, పాస్పోర్ట్ ఇచ్చినాను. నాకల్లా చూసినాడు, ఏం అడగలేదు. ఒక్క క్వశ్చన్ అడుగుంటే ఒట్టు, ఏం అడగలేదు. జస్ట్ స్టాంప్ గుద్ది పంపించేసినాడు.
ఏసీ అంటే డ్రాగన్లో మనకు ముందే డ్రాగన్లు అంటే భలే ఇష్టం. సో ఏమన్నా అడుగుంటే ఒకటి ఇంత ఈజీ, థాయిలాండ్ కన్నా ఇంకా ఈజీ అసలుకి. ఇమిగ్రేషన్ అయితే మామూలు ఈజీ కాదయ్యా, ర్యాంపులు ఈజీ, అంత డెడ్ ఈజీ చెప్పాలంటే. చూసినాడు, స్టాంపు కుదిరాడు, పంపించేసినాడు. వీళ్ళకి స్టిక్కర్ స్టాంపు కాదు, స్టాంపు వేస్తారు లోపల, సరేనా. మనలో ఇంకొక డిక్లరేషన్ ఒకటి ఉంది, చేసేసిన తర్వాత మాట్లాడతాం మిగతా. చూడండి బయటకు అయితే వచ్చేసిన ఇక్కడి నుంచి. జస్ట్ మీరు నడుచుకొని ఒక 50 మీటర్లు రాగానే ఇమిగ్రేషన్ వస్తుంది. ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుని కింద బ్యాగేజ్ తీసుకున్న ఇంకో 10 మీటర్లు రాగానే మనకి బయట సిమ్ములు అయితే వచ్చేసాం. అక్కడ కూడా అమ్ముతూ ఉంటారు, నేను బయట వచ్చి కొనుక్కున్నా. నేనైతే 30 రోజులకి కానీ సిమ్ కొనుక్కున్నా. ఇక్కడిది బెస్ట్ సిమ్ అయితే చెప్తా చూడండి. అది చూడండి, విఎర్టెల్ ఉంది కదా, విఎర్టెల్ కొనుక్కోండి, చాలా మంచిది. ఇంకా అది నేను 30 రోజులకు కానీ కొనుక్కున్నా నేనైతే. ప్రైజులు అయితే చూడండి, నేను వచ్చి 300K ఉంది కదా, అదైతే కొనుక్కున్నా. 1 మంత్, నేను 30 రోజులు ఉంటాను ఇక్కడ, అందుకనే చెప్పి కొనుక్కున్నాను. మీది ఏదో చూసుకొని దాన్ని బట్టి కొనుక్కోండి, సరేనా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో సిమ్ అయితే కొనేసినాం కదా, ఇప్పుడు ఎట్లా ఒక్కల నుంచైనా బయటకు వెళ్ళిపోవచ్చు, ఇబ్బందే లేదు, పరకే లేదు. ఎక్స్చేంజ్ కూడా ఇక్కడ ఉంది, కానీ ఎయిర్పోర్ట్లో నేను చెప్పినా కదా చేయకండి, చాలా దారుణంగా ఉంటుంది అసలుకి. నా ఇమిగ్రేషన్ ఎంత ఈజీ అని చెప్పి నా కళలో కూడా అనుకోలేదు. ఏం అడగలేదు అవ్వ, ఏమి ఒక్కటని అడుగుంటే ఒట్టు ఏం అడగలేదు. జస్ట్ పోయినాను, ఇచ్చినాను, కుదిరాడు, పంపించేసాడు, అంతే. బయటకు వచ్చి ఇది బెస్ట్ అంటే విఎర్టెల్, అది చాలా బెస్ట్ కొనుక్కోవడానికి. నేనైతే అది కొనుక్కున్నాను. బయటకి అయితే వచ్చేసిన. చూడండి ఎంతమంది, చూడండి జనాలు వెయిట్ చేస్తున్నారు పికప్ చేసుకోవడానికి. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. ఆహా, ఇప్పుడు మీకు చూసినారు కదా, ఇప్పుడు ఇక్కడ లంచ్ మీరు వచ్చేసినారు, ఎయిర్పోర్ట్లో దిగినారు, ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది, బయటకు వచ్చినారు, సిమ్ కొనుక్కున్నారు. గ్రాబ్ అన్న ఒక యాప్ ఉంటుంది కదా, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చుకోండి, సిమ్లో రిజిస్టర్ అవ్వండి, సరేనా. ఇక్కడ వరకు అయింది కదా, నెక్స్ట్ ఇక్కడ లంచ్ ఏంది కథ అని చెప్పి చెప్తా చూడండి. గ్రాబ్లో బుక్ చేసుకోండి, డైరెక్ట్గా వాడికైతే ఇక్కడికి వస్తాడు, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి. చాలా ఈజీ ప్రాసెస్. కార్లో ఎక్కిన తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, వీడియో అయిపోలేదు. కార్ ఎక్కిన తర్వాత ఇంకా ఫుల్గా ఇస్తాం. సో మీరు కానీ వస్తున్నారంటే చూడండి, డైరెక్ట్గా ఉంటుంది కదా, దాని నుంచి కొంచెం స్ట్రైట్ రండి. యువతల పక్క కార్లు అన్నీ పెట్టుంటారు, చాలా కార్లు ఉంటుంది, అక్కడ కోసం మీకు వెయిట్ చేస్తూ ఉంటారు. గ్రాబ్లో అయితే కార్ లోపలికైతే ఎక్కి కూర్చునేసిన నేను. అక్కడి నుంచి జస్ట్ నేరుగా నడుచుకుంటారండి. ముందర చాలా కార్లు ఆపుకుంటారు కుప్పలుగా. అక్కడి నుంచి మీరు ముందర నడుచుకుంటూ వచ్చినట్టు మీకోసం పాపం వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. వచ్చి కార్ అయితే ఎక్కేయండి ఈజీగా. ప్రాసెస్ సింపుల్ అయిపోయింది కదా, అంత ఈజీగానే ఉంది, కష్టమేం లేదు అసలుకి. నాకు ఆ ఇమిగ్రేషన్ మామూలు షాక్ అది అసలుకి. హోటల్ బుకింగ్లు అడగలేదు, రిటర్న్ ఫ్లైట్స్ అడగలేదు, ఎక్కడ స్టే చేస్తున్నావు ఏం పట్టించుకోలేదు వాడు అసలుకి. జస్ట్ చూసినాడు, వీసా ఉందా లేదా అని చెప్పి చూసినాడు, పాస్పోర్ట్ చూసినాడు, స్టాంప్ కుదిరాడు, పంపించేసాడు. ఇంతకు మించి అయితే ఏం లేదు. ఫింగర్ ప్రింట్లు, ఇప్పుడు మన థాయిలాండ్లో ఉన్నామనుకోండి, మన ఫింగర్ ప్రింట్లు పెట్టాలా, పంచాయతీ అక్కడ డబ్బులు కట్టాలా, కరెక్ట్గా తాగిపోతే యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలని. థాయిలాండే చాలా ఈజీ అనుకుంటే దానికి మించి ఇది మామూలు ఈజీ కాదు అసలుకి. బ్రహ్మాండం. నేను అసలు అనుకోలేదు, షాక్ అయినా నేనైతే, ఈ రేంజ్ ఇంత సులువుగా ఉంటుందని చెప్పేసి. చలో ఇకైతే ఇక్కడి నుంచి తీసుకున్నా నేను. ఇక్కడి నుంచి మెయిన్ మన డిస్ట్రిక్ట్ 1కి అయితే వెళ్ళాలి, అది మెయిన్ ప్లేస్, హ్యాపెనింగ్ ప్లేస్ ఇక్కడ. అక్కడికని చెప్పేసి నేను ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ హాస్టల్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నైట్లో స్కోప్ ఉంటుందో ఉండదో తెలియదు, రాత్రిలో చూపించేదానికి. సో ఇప్పుడే చెప్పేస్తాను. హాస్టల్ అయితే నాకు 350 పర్ నైట్కి నాకు 350 రూపాయలు అయితే పడింది. అట్లా 2 రాత్రులు బుక్ చేసుకున్నా. ఈరోజు నేను ఆల్రెడీ నైట్ వస్తున్నా కదా, సో అందుకని చెప్పి ఈ రోజుకు చేసుకున్నా, రేపు చేసుకున్నా, 2 నైట్స్కి చేసుకున్నాను. 300, 650 రూపాయలు పడింది నాకు. మన దాంతో 650 రూపాయలు పడింది. ఇక్కడి నుంచి 7 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్కి 7 కిలోమీటర్లు ఉంటుంది. డిస్ట్రిక్ట్ 1లో అయితే మీరు చేసుకోండి, బెస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది. అదే నేను మెయిన్ చెప్తాను. ఈ హోచిమన్లో ఎక్కడైనా ఉండాలంటే డిస్ట్రిక్ట్ 1లో ఉండాలి, నాకు తెలిసినంత ప్రకారం, సరేనా. ఫుల్ మామూలు ఎగ్జైట్మెంట్ కదా, చాలా హ్యాపీ నేను. ఎందుకంటే ఇంత సులువుగా అయిపోయే కొద్దికి. ఇంకక్కడ సిమ్ కొనుక్కున్నాను, 300K అయితే పడింది. 30 రోజులకి అన్లిమిటెడ్ డేటా. సో విఎర్టెల్
చాలా బాగుంటుంది, విఎట్టెల్ బాగుంటుంది. అదైతే ఇంటర్నెట్ అయితే ఫస్ట్ మనకు కావాల్సింది ఇంటర్నెట్ ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు. సో అది పెట్టి ఇంటర్నెట్ అయితే కొనుక్కునేసిన. గ్రాబ్ రిజిస్టర్ అయ్యి ఇలా కరెక్ట్గా బుక్ చేసుకున్నా, నా లొకేషన్ బుక్ చేసుకున్నా. అక్కడికి వాడు వచ్చినాడు, బయటకు వచ్చినా ఎక్కేసిన, మొత్తం కేల్కతం దుకాణం బంద్ మొత్తం అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళి చెక్ ఇన్ అయ్యి రిలాక్స్ అవ్వాలా. ఎందుకంటే ఫ్లైట్లో వచ్చేటప్పుడు చెవులు మొత్తం జుమ్ అనేసి గువ్వని అయిపోయింది చెవులంతా. సో హాస్టల్కి అయితే వెళ్ళి రిలాక్స్ అవుతా, సరేనా. మనోడు ఇక్కడే కారులో పరిచయం అయినాడు, పాపంకి తోలుతున్నాడు కదా, వాడికి 21 వయసు అంట, అనాయిలో ఉంటాడు పాపం. మనకి ఇక్కడి నుంచి అన్నీ చెప్తా ఉన్నాడు, నేర్పిస్తా అన్నాడు వాళ్ళ భాష అంతా. చాలా నేర్చుకుందాం అంతా వాటి వెళ్ళి. Say what we can say. Hi. Hi is Xin chào. Xin chào. Yes. Vietnamese. Xin chào and goodbye is tạm biệt. What's that? It's the same. Xin chào. And what's hello you said? Xin chào. Xin chào. Chào. Xin chào. 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 Yes. Xin chào. Hello. Hello. Thanks. Thank is cảm ơn. But this word you must know it how much. How much? Yes. It bao nhiêu tiền. Bao tiền. Bao nhiêu tiền. Bao nhiêu tiền. Tiền. Bao nhiêu tiền. Bao nhiêu tiền. Bao nhiêu tiền. Yes, it's how much in Vietnam. Bao nhiêu tiền. Yes. How much? Xin chào. Bao nhiêu tiền. And thanks. Thank is cảm ơn. Cảm ơn. Cảm. Si cảm. Cảm. Ơn. Come yes. on. Cảm ơn. Like Come on. Speak like come on. Come on. Yes. Come on. Cảm ơn. Come on. Yes, like that. Say ngon. Come on. Yes. Oh, I learned Vietnamese also. This in one of what you must to know in Vietnam. Say ngon. Come on. Yes. Xin chào và tạm biệt. Xin chào và tạm biệt. Tạm biệt. These two words fine. I'll manage with these two words. Saigon. Come with it. Cảm ơn. Come on. Yes, you just think in your mind. Come on. Come on. This Come like on. Cảm ơn. Come on. Saigon. What's not what to say? Hi. Hi, xin chào. Xin chào. Yes, xin chào. చూసినారా, సిన్ చావో అంటే హాయ్ అంట, కమాన్ అంటే థ్యాంక్స్ అంట. బాగున్నాయి కదా పదాలు, కొత్తగా ఉన్నాయి, నాకు నచ్చినాయి. మా వంతా మజా చేస్తా పోతాను, మామూలుగా ఉంటుంది మనతో, ర్యాంపులు ఎక్కిచ్చేస్తా. ఫుల్ మామూలు ఫన్ కాదు, బీభత్సం. ఇంకా వీసా ప్రాసెస్ చెప్పేసిన, సిమ్ కార్డు చెప్పేసిన, ఎక్కడ స్టే చేయాలో చెప్పేసిన, ప్రైజెస్ చెప్పేసిన, అంతే. ఈ వీడియో అయితే అంతే, ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వియత్నాం.